ఈ రోజు నుంచి ఈ రైతుల ఖాతాలో డబ్బులైతే జమ కానున్నాయి. దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అయితే అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది. అదేంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అదేవిధంగా ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక వీడియో విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో జనవరి 26వ తేదీ నుంచి 4 కొత్త స్కీములు అయితే ప్రారంభించనున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అయితే చెప్పడం జరిగింది. ఒకటి, ఇందిరమ్మ ఇల్లు, తెల్ల రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేస్తామని పేర్కొనడం అయితే జరిగింది. అదేవిధంగా ప్రతి మండలంలోని ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని మధ్యాహ్నం 1 గంట నుండి అయితే ఈ 4 స్కీమ్లను ప్రారంభిస్తామని చెప్పారు. అది పథకాలకు సంబంధించినటువంటి లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామ సభలు నిర్వహించిన సంగతిని కూడా గుర్తు చేయడం జరిగింది. అదే వీటి కోసం ప్రజల నుంచి లక్షల్లో దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. అదే రేపటి నుంచి ఇందిరమ్మ ఇల్లు ప్రారంభిస్తామని, వ్యవసాయం చేయదగిన భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. అదే భూమి లేని నిరుపేద ఉపాధి హామీ పథకంలో 20 రోజుల పాటు పనిచేసినటువంటి వారందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. అంటే భూమి లేని రైతు కూలీలకు 12,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ఇవ్వనున్నట్లయితే గుర్తు చేశారు. అయితే దీనికి ప్రధానంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించి జాబ్ కార్డు ఉండి 20 రోజులు కనీసం 20 రోజులు పనిచేసిన వారికి మాత్రమే ఇస్తామని గుర్తు చేయడం జరిగింది. అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే రేషన్ కార్డుల గురించి పలు కీలక ప్రకటనలు చేశారు. రేషన్ కార్డుల విషయంలో ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని పేర్కొన్నారు. రేషన్ కార్డుల జారీ చేసే ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. అలాగే ఒక్కొక్కరికి 6 కిలోల సన్న బియ్యం ఇస్తామని స్పష్టం చేశారు. సో ఇది ఈ వీడియో ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ. నమస్తే.